BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనంతపురం జగన్ గారు, ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్. అలానే బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా పండగ రోజు అని చెప్పుకోవాలి. ఈ నెల మొత్తం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి, వాళ్ళు చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ ఏంటి, ఆ సెలబ్రేషన్స్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయబోతున్నారు, అన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి జగన్ గారు ఉన్నారు. జగన్ గారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడ చూసినా బాలకృష్ణ గారి అభిమానులు సోషల్ మీడియా కానీ, ఏ మీడియా చూసినా కానీ, లేకపోతే బయట చూసినా కానీ, ఏంటి ఈ సెలబ్రేషన్స్ స్టార్ట్ అని చెప్పేసి కౌంట్ డౌన్లు కూడా చేస్తున్నారు. సెలబ్రేషన్స్కి మూల కారణం ఏంటి? ఇది మొత్తం విశ్వవ్యాప్తంగా అందరికీ, ప్రతి తెలుగు వారికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ గారు ఆ విశ్వవిఖ్యాతుడు, మన అందరి ఆరాధ్య దైవం, కలియుగ కారణ జన్ముడు, యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు తనయుడు మా ముద్దుల బాలయ్య 1974 ఆగస్టు 30 తాతమ్మ కళ చిత్రంతో తెలుగు పరిశ్రమకి ఇంట్రడ్యూస్ కావడం, ఆయన నట వారసత్వంగా మొదట 100 సినిమాలు పూర్తి చేయడం, అదొక హిస్టరీ ఆ రోజు. తర్వాత అదే పరంపర 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, ఇది వరల్డ్లోనే వారసత్వంగా 100 సినిమాలు చేసే హీరో లేడు. అలాగే 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న నట వారసుడు కూడా లేడు. ఓకే, అంటే బాలకృష్ణ గారు ఎంత డెడికేషన్ ఉంటే, అంటే ఒక తండ్రి వారసత్వంగానే దాన్ని అలా వారసత్వంగా తీసుకోకోకుండా రామారావు గారు చేసిన ప్రతి క్యారెక్టర్ని ఈ జనరేషన్ కూడా చూపించాలని రామారావు గారు చేసిన పాత్రలు అన్నీ చేశారు. ఇంకా నేటి జనరేషన్కి అడ్వాన్స్డ్ జనరేషన్తో కూడిన ఒక అద్భుతమైన ఆదిత్య C6 లాంటి సినిమా చేయగలిగాడు. ఒక సంచలనం చిత్రం అఖండ లాంటి సినిమా చేయగలిగాడు. అంటే హ్యాట్రిక్ విజయాలు ఈ 60 ఇయర్స్, ఆయన ఇండస్ట్రీ 50 ఇయర్స్ తీసుకుంటున్నాం. అలాగే ఈ టైంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు యంగ్ హీరోస్కి పోటీగా ఆయన డబుల్ స్పీడ్లో ఉన్నాడు. అంటే మా బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్ అంటే మాకు తెలిసి మా లైఫ్లో పెద్ద పండుగ ఇదే. నాకు తెలిసి, ఎందుకంటే బాలయ్య బాబుని మేము స్క్రీన్ మీద ఆయన విశ్వరూపాన్ని చూసాము, నటన విశ్వరూపాన్ని చూసాము, ఆయన మంచితనాన్ని చూసాము. అంటే 50 ఏళ్ళు మేము చూస్తుంటే, నేను 86 నుంచి బాలయ్య బాబు గారికి నేను సీతారామ కళ్యాణ సినిమా నుంచి నేను అన్నయ్యతో టచ్లో ఉన్నా. సీతారామ కళ్యాణం సినిమా అయిపోయింది, అది చూసాము. మళ్ళీ చెన్నైకి వెళ్ళి కలిసి ఇంక అక్కడ నుంచి ఇంక బాలయ్య గారు అంటే అదే ఇయర్లో 1986లో 6 సినిమాలు డబుల్ హ్యాట్రిక్, మరి 87లో హ్యాట్రిక్. అంటే మేము ఎంటర్ అయ్యే టైంకి ఇంక అసలు భయంకరమైన జోష్లో ఉన్నాడు బిగినింగ్. ఈరోజు అదే జోష్లోనే ఉన్నాడు. మరి అంటే మేము ఎంటర్ అయిన రోజు డబుల్ హ్యాట్రిక్లో ఉన్న హీరో 35 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత ఈ రోజు కూడా హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ రెడీ అవుతున్నాడు. 100 crores 200 crores మార్కుని ఓన్లీ ఒక తెలుగు సినిమా, వేరే లాంగ్వేజ్ కాకోకుండా ఆ మార్కుని జస్ట్ 2 or 3 డేస్లో క్రాస్ చేయగలుగుతున్నారు. వరల్డ్ వైడ్ జై బాలయ్య అని ఆయన వ్యక్తిత్వానికి ఇంతమంది ఫ్యాన్స్, అంటే ఎంతమంది ఫ్యాన్స్ సంపాదించారు అని ఒక మాటలో చెప్పాలంటే, బాలయ్య బాబు సినిమాకు బాలయ్య బాబు ఫ్యాన్స్కి టికెట్లు దొరకనంత కొత్త ఫ్యాన్స్ ఈ జనరేషన్లో బాలయ్య బాబుకి వచ్చారు. ఓకే, మేము ప్రతి సినిమాకి మొత్తం థియేటర్ టికెట్స్ తీసుకొని అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా పరిస్థితి లేదు. ఎవరింట్లో వాళ్ళ కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే వాళ్ళం, ఈ కాలనీకి ఇన్ని, ఈ అసోసియేషన్కి ఇన్ని, ఇలా డివైడ్ అయ్యేది. ఇది అలా కాదు. ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు రిలేషన్లో, మా ఇంట్లో మా బంధువులు వస్తున్నారు, మా పిల్లలు వస్తున్నారు, మాకు ఒక్కొక్కరు 100 టికెట్లు. బుకింగ్కి వెళ్తే 5 టికెట్లు అడిగితే ఒక ఫ్యామిలీ వచ్చినట్లు, 10 టికెట్లు అడిగితే ఒక 2-3 ఫ్యామిలీలు కలిసి వచ్చినట్లు. ఇప్పుడు అలా లేదండి. బుకింగ్కి అడగని మనమే ఒక్కొక్కటి 50 టికెట్లు. బాలయ్య బాబు సినిమాకి ఫస్ట్ 10 మంది లైన్లో టికెట్లు వాళ్ళు అడిగినని ఇస్తే 11 మంది టికెట్ ఉండదు. ఓకే, ఒక్కొక్కటి 25 టికెట్ 50 టికెట్లు. నేను కళ్ళారు చూసా వీరసింహారెడ్డికి, అఖండాకి, భగవంత్ కేసరికి, అంతమంది లెజెండ్ అప్పటి నుంచి అంతే, సినిమా అప్పుడు అంతే. బాలయ్య బాబు గారి ఇమేజ్ ఏంటంటే, ఆయన వ్యక్తిత్వం అందరూ తెలుసుకున్నారు. వ్యక్తిత్వం ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు ఇదంతా లేదు. తెలుగుడు ఎక్కడెక్కడైతే ఉన్నాడో, ఎస్ బాలయ్య రియల్, ఆయన ఒక వైట్ పేపర్ లాంటాడు, ఆయన కల్ముషం ఉండదు, బోలా శంకరుడు అని
అంటే ఆయన వ్యక్తిత్వానికి ఇంతమంది కోట్ల మంది సంపాదించుకున్నాడు. అంటే అలాంటి వ్యక్తి 50 ఏళ్ళ సమరం, అంటే 50 ఏళ్ళ ఆయన కష్టం, మా కోసం పడిన కష్టం ఒకటి ఉంటుందండి. అవును. అంటే చాలా సినిమాల్లో బాలయ్య బాబు గారు రిస్కులు చేశారు. ఇప్పుడు లెజెండ్ మూవీ తీసుకుని రీసెంట్గా ఆ వైజాగ్ బీచ్లో ఒక సీన్ కోసం గ్లాస్ పగలు కొట్టుకొని గుర్రం మీద రావడం, శాతకర్ణి టైంలో, విజయేంద్ర వర్మ టైంలో అయితే ఇంక ఆయనకు ఒకేసారి ఫ్రాక్చర్ అయిపోయింది. అవును. రెస్ట్ కూడా తీసుకోడు. అంటే నా ఫ్యాన్స్ డేట్ ఫిక్స్ అయిపోయినాం, ఈ దసరాకి సినిమా అన్నాం, నా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటాడని చెప్పేసి ఆయన దసరాకు మాకేదైనా అభిమానులు సంతోషపెట్టాలా అని ఒక సినిమా చేసేవాడు. మరి సంక్రాంతికి నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక సినిమా చేయాలి అంటే ఫ్యాన్స్ కోసము చాలా చేశాడు ఆయన. అంటే ప్రేక్షకులు అందరూ, సినిమా అనేది ప్రేక్షకుల కోసము, అదంతా వేరే విషయం. కానీ బాలకృష్ణ గారు ఎంటర్టైన్మెంట్ కింద తీసుకోవద్దండి. సినిమా అనేది ఒక జీవితం, నా పాత్ర ద్వారా ఒక సొసైటీలో ఒక ఇన్స్పిరేషన్ రావాలా, అలాంటి గొప్పగా థింక్ చేస్తాడు. కాబట్టి ఆయన ఆ క్యారెక్టర్లకి జీవం పోస్తాడు. అట్లాంటి మా అందరి కోసం ఎన్నో రిస్కులు చేసిన మా బాలయ్యకి ఒక్కరోజన్నా కూర్చోబెట్టి మేము ఏంటి అని చూపించాలి కదా.